తైవాన్ వివాదం అమెరికా చైనా మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీసింది. మరో నెల రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న జో బైడెన్ తైపేకి భారీ సైనిక ప్యాకేజీ ప్రకటించారు. ద్వీపదేశానికి $571 మిలియన్ యుద్ధ పరికరాలు, సైనిక శిక్షణ అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికా ఈ యాక్షనే బీజింగ్ ఆగ్రహానికి కారణమైంది. నిప్పుతో చెలగాటమాడొద్దని పెంటగాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకు తైవాన్ జలసంధిలో అసలేం జరుగుతోంది? బైడెన్ సర్కార్ భారీ సైనిక ప్యాకేజీ ప్రకటనతో డ్రాగన్ కంట్రీకి ఇస్తున్న మెసేజ్ ఏంటి? చైనా తైవాన్ వివాదంలో అమెరికా ఎందుకు తలదూరుస్తోంది? లెట్స్ వాచ్. అగ్రరాజ్యాల మధ్య మరోసారి మాటల మంటలు. తైవాన్కి భారీ సైనిక ప్యాకేజీ ప్రకటించిన అమెరికా. నిప్పుతో చెలగాటమాడొద్దని హెచ్చరించిన చైనా. అగ్రరాజ్యంలో అధికార మార్పు ప్రపంచ దేశాల మధ్య శాపంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. యుద్ధాలకు మద్దతిచ్చేదే లేదన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బైడెన్ సర్కార్ అలర్ట్ అవుతోంది. ఎన్నికల్లో ఓడిన వెంటనే యుక్రెయిన్ కు భారీ సైనిక ప్యాకేజీలతో పాటు రష్యాపైనే లాంగ్ రేంజ్ మిస్సైళ్లు సంధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బైడెన్ ఇప్పుడు మరో వివాదంపై ఫోకస్ చేశారు. దశాబ్దాల చైనా తైవాన్ వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా తైపీకి సైనిక ప్యాకేజీ ప్రకటించారు. తైవాన్ కు $571 మిలియన్ విలువ యుద్ధ పరికరాలు, సేవలను, సైనిక శిక్షణను తైవాన్ కు ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆమోదం తెలిపారు. అమెరికా రక్షణ శాఖ $295 మిలియన్ విలువైన ఆయుధ విక్రయానికి ఆమోదం తెలిపింది. తైవాన్ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే జింగ్పింగ్ సర్కారు ఆగ్రహానికి కారణమైంది. నిజానికి తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ తే అమెరికాలో పర్యటించడంతో చైనా మరింత ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో తైవాన్ చుట్టుపక్కల చైనా సైనిక మోహరింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తైవాన్ను భౌగోళికంగా, రాజకీయంగా ఒంటరిని చేయటానికి బీజింగ్ ఎలాంటి చర్యలకైనా సిద్ధమైందని అమెరికా భావిస్తోంది. అందుకే భారీ రక్షణ ప్యాకేజీ ప్రకటించి బీజింగ్ కి షాక్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో చైనా కూడా అంతే ధీటుగా రియాక్ట్ అయింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దంటూ అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ జలసంధిలో శాంతి సుస్థిరతలకు విఘాతం కలిగించే ప్రమాదకర చర్యలను ఆపాలని అమెరికాను హెచ్చరించింది. తైవాన్ కు ఆయుధాలివ్వొద్దని తేల్చి చెప్పింది. ఇలా తైవాన్ కేరాఫ్ గా అగ్రరాజ్యాల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. అయితే చైనా తైవాన్ వివాదంలో అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అవుతోంది? అసలు చైనా తైవాన్ మధ్య దశాబ్దాల వివాదమేంటి? చైనా తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశాధినేత మావో ప్రత్యర్థి చియాంగ్ కై షేక్ దేశం విడిచి తైవాన్లో తలదాచుకున్నాడు. అప్పట్నుంచి తైవాన్ దాదాపు స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తోంది. తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా ఒత్తిడి తెస్తోంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్యదేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుందంటేనే తైపీ విషయంలో చైనా ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 12 దేశాలే తైపీతో దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఒక్క ముక్కలో తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి. చైనా తైవాన్ వివాదంలో అమెరికాకు సంబంధమేంటన్న ప్రశ్నకే వస్తే, చైనాలో విప్లవం నేపథ్యంలో 1970లో తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికి ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్యపర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైపీతో దౌత్య, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారికంగా మాత్రం తైవాన్తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్ కు ఆయుధ విక్రయాలను కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన. డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైపీతో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది. $1800 కోట్ల పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది. బైడెన్
కూడా ఈ సాయాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే తాజా సైనిక ప్యాకేజీ ప్రకటించారు. అయితే తైవాన్ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడటం కంటే ద్వీపదేశం సెమీకండక్టర్ చిప్ మార్కెట్పై ఆధిపత్యం కోసమే అమెరికా అండగా నిలుస్తోందన్నది ఓపెన్ సీక్రెట్. ఆ మాటకొస్తే చైనా తైపీ ఆక్రమణ లక్ష్యం కూడా అదే. నిజానికి తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేదే లేదని బీజింగ్ పదే పదే చెబుతూనే ఉంది. 2049 కల్లా అత్యంత శక్తివంతమైన చైనా కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఎప్పుడో ప్రకటించారు. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారితీయొచ్చంటున్నారు. నిజానికి తైవాన్ లాంటి చిన్న దేశాన్ని ఆక్రమించుకోవటం చైనాకు అసలు విషయమే కాదు. తెగించి నిర్ణయం తీసుకుంటే రోజుల్లోనే తైవాన్ బీజింగ్ సొంతమవుతుంది. కానీ ఇక్కడ అసలు చిక్కు అగ్రరాజ్యంతోనే. తైవాన్ పై చైనా కన్నెర్ర చేసిన ప్రతిసారి అమెరికా సీన్లోకొచ్చి సవాల్ చేస్తోంది. ఆయుధాలివ్వడానికే కాదు, అవసరమైతే తైవాన్ కోసం అమెరికా తన సేనలను కూడా దించడానికి రెడీగా ఉంటుంది. అందుకే 2022లో అమెరికా మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్లో అడుగుపెట్టి మరీ బీజింగ్ ను సవాల్ చేసిన జింగ్పింగ్ ఆర్మీ అడుగు ముందుకెయ్యలేదు. కానీ నిప్పుతో చెలగాటం ఆడొద్దన్న తాజా హెచ్చరిక చూస్తుంటే బీజింగ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల చైనా సైనిక సంసిద్ధతపై పెంటగాన్ సంచలన నివేదిక విడుదల చేసింది. అణ్వాయుధాలు, ఇతర ఆయుధాల సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తున్నందున చైనా అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతుందనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ నివేదిక ప్రకారం చైనా వేగంగా అణ్వాయుధాలను నిల్వ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 100 అణ్వాయుధాలను తయారు చేసింది. ఇదే వేగం కొనసాగిస్తే 2030 నాటికి చైనా అమ్ముల పొదిలో 100 అణ్వస్త్రాలు సమకూరనున్నాయి. తమ జాతీయ భద్రతకు సరిపడా అణ్వాయుధాలు ఉంచుకుంటామని ఇప్పటికే చైనా తేల్చి చెప్పింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు చైనా యుద్ధ సామర్థ్యాన్ని మరింత పెంచాయని పెంటగాన్ నివేదిక తెలిపింది. ఇవన్నీ చూస్తుంటే బీజింగ్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉందన్నది రక్షణ నిపుణుల మాట. అన్నింటికీ మించి తైవాన్ రక్షణ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సరైన హామీ ఇవ్వకపోవటం కూడా బీజింగ్ దూకుడుకు కారణంగా కనిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ ఆక్రమణ విషయంలో జనవరి 20 తర్వాత చైనా ఏ సంచలన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.